వెల్కమ్ టు వైఏ భక్తి ఛానల్. ఈరోజు వీడియోలో తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎంతో ప్రసిద్ధమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయాన్ని దక్షిణ కాశీగా పిలుస్తారు. ఈ ఆలయంలో స్వామివారు శ్రీ రాజరాజేశ్వర స్వామి నీలలోహిత లింగ రూపంలో పూజలు అందుకుంటారు. ఈ ఆలయం గురించి మీరు కూడా తెలుసుకోండి. వేములవాడ పూర్వనామం లేంబుల, కాలక్రమంలో లేంబులవాడగా, ఆ తర్వాత వేములవాడగా రూపాంతరం చెందింది. ఈ ఆలయాన్ని చోళరాజుడైన రాజరాజ నరేంద్రుడు నిర్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. త్రేతాయుగంలో దక్షుడు గంధమాదన పర్వతం పైన యజ్ఞం చేయగా, శివయజ్ఞ భాగలేమితోయున్న మంత్రపూతమైన హవిష్కమును సూర్యుడు తీసుకొని వచ్చి తన నిజ బహువులను కోల్పోయాడట. అనంతరం సూర్యుడు విప్రుల సూచన పైన ఈ క్షేత్రంలో స్వామివారిని ఆరాధించి తిరిగి బహువులను పొందినట్లు, అందుకే ఈ క్షేత్రానికి భాస్కర క్షేత్రం అని పేరు వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. దండకార్య ప్రాంతం సంచరణ సమయంలో శ్రీ సీతారామ లక్ష్మణుడు అరణ్యవాసంలో పంచపాండవులు ఈ క్షేత్రాన్ని సందర్శించి పూజలు చేసినట్లు, స్వామివారి కృపకు పాత్రులైనట్లు స్థల పురాణం చెబుతున్నాయి. కాశీ, చిదంబరం, శ్రీశైలం, కేదారేశ్వరంలను పావనం చేసిన తర్వాత శివుడు వేములవాడకు వేంచేశాడని పురాణాలు చెబుతున్నాయి. శ్రీ పార్వతీ రాజరాజేశ్వర దేవి సమేతుడై శ్రీ రాజరాజేశ్వరుడు లింగ రూపంలో వెలిసి నిత్యం పూజలందుకుంటున్నారు. కృతయుగంలో దేవేంద్రుడు లోకకంటకుడైన వృత్తాసురుడు అనే రాక్షసుడిని సంహరించి తదనంతరం సంక్రమించిన బ్రహ్మహత్య పాతకం తొలగించేందుకు పలు క్షేత్రాలను తిరుగుతూ వేములవాడ క్షేత్రానికి వచ్చి ధర్మకొండ పుష్కరంలో స్నానమాచరించి స్వామివారిని పూజించి పునీతుడైనట్లు పురాణాలు చెబుతున్నాయి. ప్రధాన ఆలయంలోని గర్భగుడిలో రాజరాజేశ్వరునికి కుడివైపున రాజేశ్వరి అమ్మవారు, ఎడమవైపున లక్ష్మీ సమేత గణపతి ఉన్నారు. ఆలయ ముఖద్వారంపై గజలక్ష్మి, సింహద్వారానికి ఎదురుగా అనంత పద్మనాభ స్వామి ఆలయం ఉన్నాయి. ఈ ఆలయం చుట్టూ బాలరాజేశ్వరి, విఠాలేశ్వర, ఉమామహేశ్వర, త్రిపుర సుందరి దేవి ఆలయాలు కూడా ఉన్నాయి. దగ్గరలోనే నగరేశ్వర వేణుగోపాల స్వామి మొదలైన ఆలయాలు ఉన్నాయి. అలాగే జగన్మాత స్వరూపిణి అయిన బద్ది పోచమ్మవారి ఆలయం కూడా ఉంది. ఆలయ ప్రాంగణంలో మహమ్మదీయులకు దర్గా కూడా ఉండడం ఇక్కడ ప్రత్యేకమైన విశేషం. దేవాలయం పక్కనే ఉన్న ధర్మకుండ పుష్కరిణి చాలా పవిత్రమైనదిగా భక్తులు భావిస్తారు. దక్షయజ్ఞ సమయంలో వీరభద్రుడి చేతులు కోల్పోయి సూర్యభగవానుడు ఈ పుష్కరిణిలో స్నానం చేయగా చేతులు వచ్చాయని మరొక కథనం పురాణంలో ఉంది. ఈ ఆలయంలోని సంతానం లేని దంపతులు సంతానం కలగాలని స్వామివారికి మొక్కుకొని, సంతానం కలిగాక ఆ బాలుడితో ఒక కోడె దూడను తెచ్చి ఆలయం చుట్టూ తిప్పి ఆలయానికి ముందున్న స్తంభానికి కట్టి వెళతారు. దీన్నే కోడె మొక్కు అంటారు. ఈ ఆలయంలోని స్వామివారికి బెల్లం సమర్పించడం ఇక్కడ ఆచారం. భక్తులు అనారోగ్య సమస్యల్లో ఉన్న లేదా ఇతర కష్టాలలో ఉన్న స్త్రీలు రాజరాజేశ్వరుడికి మొక్కుకొని అవి తీరాక వాళ్ళు భిక్షువు అడుగుజాడల్లోనే జీవితాంతం భిక్షాటన వృత్తి చేసుకొని పార్వతీదేవిగా మహాశివుడికే అంకితమైపోవాలని ఇక్కడ ఆచారం. అలాంటి వారు ఈ ప్రాంతంలో వేల సంఖ్యల్లో ఉన్నారు. శివరాత్రి రోజున ఈ ఆలయానికి 3 లక్షల పైగా భక్తులు రాజరాజేశ్వర స్వామివారిని పూజించుకోవడానికి వస్తారు. శివరాత్రి రోజున ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి. అర్ధరాత్రి వేళ శివుడికి ఏకాదశ రుద్రాభిషేకం చేస్తారు. రాత్రివేళ దీపాలంకరణతో దేవాలయం వెలుగుతూ ఉంటుంది. అనేక సాంస్కృతిక సాంప్రదాయ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ ఆలయంలో మహాశివరాత్రి, శ్రీరామనవమి సందర్భంగా శివ కళ్యాణోత్సవాలు, శివరాత్రి నాడు ఏకాదశ రుద్రాభిషేకం జరుగుతాయి. ఆరుద్ర నక్షత్రం, దీపావళి, కార్తీక పౌర్ణమి రోజున ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి. ఈ ఆలయంలో నిత్యం పూజలు జరుగుతూ ఉంటాయి. ఈ ఆలయంలో స్వామివారిని న్యాయబద్ధమైన కోరిక ఏదడిగినా సరే తప్పకుండా తీరుతుందని భక్తులందరి నమ్మకం. మీరు కూడా ఒకసారి ఈ ఆలయాన్ని దర్శించుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా వైఏ భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు.